వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం అయితే ఉత్తర ఒడిశా అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. గంటకి 3 కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుండం అయితే కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఒడిశా అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పారాదీప్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సమీపంలోని హదీ తీర ప్రాంతంలో ఈ వాయుగుండం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో వాతావరణం చూసుకుంటే అలలు ఎగువెత్తున ఎగిసిపడుతున్నాయి. భారీ ఎత్తున అలలు కూడా తీరానికి కొట్టుకు రావడంతో ప్రజలు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో బీచ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళొద్దు అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉంది. వచ్చే 3 రోజులు కూడా ఇటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు ఏలూరు, యానాం ప్రాంతాల్లో కూడా భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఒకవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే తీరం దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒకవైపు తీర ప్రాంత ప్రజలు, మరోవైపు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్నటువంటి ఈ వాయుగుండం అయితే మరి కాసేపట్లో తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో తీర ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అయితే తెలియజేస్తుంది. ఇక ఏపీకి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అనుకోని విపత్తులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తుంది. ఎందుకంటే ఒడిశాలో ఎగువ ప్రాంతంలో వర్షాలు పడిన నేపథ్యంలో ఏపీలో ఉత్తరాంధ్రకైతే వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కురిసినటువంటి వర్షాల ప్రభావం కూడా అటు ఒడిశా మీద నుంచి, ఛత్తీస్గఢ్ మీద నుంచి ఆంధ్రప్రదేశ్కి వరద వచ్చే ముప్పు కూడా ఉన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే స్థిరంగా కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండం ఏదైతే ఉందో దీని ప్రభావం ఈరోజు సాయంత్రం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అయితే మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో సముద్రం ఎలా మారుతుంది అనేది కూడా అంచనా వేయడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో చూసుకుంటే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వాయుగుండ ప్రభావంతో కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. 7 మీటర్ల కంటే ఎత్తు కూడా కెరటాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చేపల వేటకి మత్స్యకారులు వెళ్ళొద్దు, ముఖ్యంగా ఒడిశా ప్రాంతం వైపు వెళ్ళొద్దంటూ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.